కొంతమంది ఉంటారండి మన మధ్య ఉంటారు. నువ్వు దేవుడురా బాబు అంటాను చూడు, అలా ఉంటారు. నిజమైన దేవుళ్ళలాగే ఉంటారు. అంటే దేవుడు మనకు కనిపిస్తే ఎలా ఉంటాడో అలా ఉంటారండి. రాఘవేంద్ర కుమార్ హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా త్వరలో మూవీ కూడా వస్తుందండి, బాలీవుడ్ మూవీ. ఆ మధ్య అమితాబ్ బచ్చన్ గారు ఒక ఆదివారం, అంటే ఆదివారం ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటాడంట. ఒక ఆదివారం మొత్తం హెల్మెట్లే ఇచ్చాడట. ఏంటి అంటే ఈ రాఘవేంద్ర కుమార్ అంతకుముందు కౌన్ బరేగా కరోడ్పతిలో ఈ అంశాన్ని పరిచయం చేశాడట అమితాబ్ బచ్చన్. ఆయనకు కూడా అంత బాగా నచ్చిందంటే. సరే, ఈ రాఘవేంద్ర కుమార్ ఎవరు, హెల్మెట్లు ఎందుకు పంచుతున్నాడు అంటే ఇతనిది బీహార్ అండి. చదువుకునే రోజుల్లోనే ఫ్రెండ్ కృష్ణకుమార్ అని ఉండేవాడు. ఆయన పాపం చనిపోయాడు యాక్సిడెంట్లో. యాక్సిడెంట్ చిన్నదే, చక్కగా ఒంటి మీద ఎంత గీత కూడా లేదు, కానీ తలకి దెబ్బ తగిలింది అంతే, చచ్చిపోయాడండి. అయ్యో, ఎవరైనా హెల్మెట్ ఇచ్చుంటే బాగుండేదే అన్నారట, అంతే. ఆ మాట ముళ్ళులా గుచ్చుకుందండి. ఎవరో ఎందుకు, మనమే ఇవ్వచ్చు కదా, నేను ఎందుకు ఇవ్వలేను అని చెప్పి మొదలెట్టాడండి. అంటే లాయర్ ఆయన, ఢిల్లీలో లాయర్ అండి. ఒకవైపు ఆ వృత్తి చేసుకుంటూ హెల్మెట్లు పంచడం మొదలెట్టాడు. తర్వాత తర్వాత పూర్తిగా అది కూడా వదిలేసి హెల్మెట్లు పంపిణీకే అంకితం అయిపోయాడు. ఉచితంగా హెల్మెట్లు భారతదేశం అంతా ఇప్పటికీ 70,000 హెల్మెట్లు ఉచితంగా ఆయన ఖర్చులతో సొంత డబ్బులతో పంచాడండి. 3.5 కోట్లు అయిందంటే ఆస్తి అంతా అయిపోయింది అన్నట్టు. కొన్ని చోట్లయితే అద్దెకి కూడా, అద్దెకి మీన్స్ ఎవరైనా మర్చిపోయారు, అయ్యో హెల్మెట్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసేలాగా. ఇదేదో బాగుంది కదండి ఐడియా. అంటే అలా కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి ఎంతో మంది సహాయం చేస్తున్నారండి. ది హెల్మెట్ మ్యాన్ ఇండియా ఫౌండేషన్ అని ఒకటి ఉంది. నేను కూడా నా వంతుగా అక్కడ సాయం చేస్తాను. మీరు కూడా, అంటే ఇది ప్రమోషన్ కాదు, మీకు నచ్చితే, ఈ కాన్సెప్ట్ నచ్చితే, మన ఫ్రెండ్స్ మన సన్నిహితుల్లో మనం చూసాం కొంతమంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళని చూసాం. అరే, అక్కడ కదండి పోలీసులు కదండి చేయాల్సింది, అక్కడ కదండి అవేర్నెస్ ఇవ్వాలి, హెల్మెట్లు ఇస్తే ఏముంది, ఫ్రీగా ఇస్తే ఎవడైనా పెట్టుకుంటాడా, ఇంటికి తీసుకెళ్ళి ఏదో అమ్మేసుకుంటాడు, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటాడు, ఇలాంటివన్నీ అంటారు. ఓకే, కాదంటలేదు, కానీ హెల్మెట్ అందించడం వల్ల పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ నిర్లక్ష్యాన్ని, ఆ బద్ధకాన్ని పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కొన్ని జీవితాలు కాపాడినా కానీ తృప్తి అంటారు చూడండి, అలాగా ఎన్నో కొన్ని వందల జీవితాలని ఈ హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాఘవేంద్ర కుమార్ కాపాడాడండి. ఇలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలండి. సోషల్ మీడియా అంటే ఎంతసేపు మీకు తెలుసు ఏం నడుస్తుందో సోషల్ మీడియాలో, మనం కూడా దేని మీద ఎడుతున్నాము. సో దయచేసి ఇలాంటివి కూడా ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేయడం అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇస్తే వాడే షేర్ చేస్తాడు. మంచి వాళ్ళ గురించి ఏ ఒక్క విషయం ఉన్నా కానీ వదులుకోకుండా మనం చెప్పుకుందామండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, మరుగున పడిపోయిన మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. వాళ్ళ గురించి కూడా ఇక్కడికి వచ్చి చెప్పుకుందామండి. మంచి మంచి కదా, మరింతగా పెంచుకుందాం, మరింత మందికి పంచుకుందాం. ఏమంటారు?